నమస్తే, మీరు చూస్తున్నారు TV9 USA. నేను పూర్ణిమ. వెల్కమ్ టు A to Z ఫాస్ట్ న్యూస్. హ్యూస్టన్లోని ఒక హోటల్లో 8 ఏళ్ల బాలిక నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయింది. శనివారం సాయంత్రం ఆడుకుంటూ పూల్లోకి వెళ్లిన పాప కనిపించకుండా పోవడంతో సీసీ కెమెరాలో పాప కదలికల్ని చూసి చివరిసారిగా పూల్లో దిగిన తర్వాత బయటికి రాలేదని నిర్ధారించారు. స్విమ్మింగ్ పూల్లో అండర్ వాటర్లోకి వెళ్లి అక్కడ మాల్ ఫంక్షనింగ్ పైప్లో చిక్కుకుపోవడం వలన చనిపోయిందని పోలీసులు వెల్లడించారు. సంఘటన జరిగిన డబుల్ ట్రీ హోటల్ పై పాప తల్లిదండ్రులు లా సూట్ ఫైల్ చేశారు. హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని వారు చెప్పారు. అమెరికాలో దక్షిణ అమెరికా క్రైమ్ టూరిస్టులు రెచ్చిపోతున్నారు. యుఎస్ వీసా వ్యవస్థను ఉపయోగించుకొని అమెరికాలోకి ప్రవేశిస్తున్న ఈ ముఠా వరుస దొంగతనాలతో హడలెత్తిస్తున్నారు. అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో వీరి ఆగడాలు పెరిగిపోయినట్లు తెలుస్తోంది. వీరంతా చిలీ, ఈక్వెడార్, కొలంబియాకు చెందిన వారిగా గుర్తించారు. తాళం వేసిన ఇళ్లను రెక్కీ చేయడం, సరిగ్గా రాత్రి వేళ్లలో అదే ఇళ్లలో చోరీలు చేయడం పనిగా పెట్టుకున్నారు. అధికారుల కళ్లు గప్పి పలు ప్రాంతాల్లో ఇళ్లు గుల్ల చేస్తున్నారు. దీంతో వీళ్ల చోర వృత్తి 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. అయితే ఈ ముఠాపై సీరియస్ గా ఫోకస్ పెట్టిన అమెరికా అధికారులు వీరి ఆగడాలకు చెక్ పెడతామని చెబుతున్నారు. మిలియన్ల మంది అమెరికన్లు ఇప్పటికీ శీతాకాలపు వాతావరణాన్ని అనుభవిస్తున్నారు. ఎందుకంటే ముసురు పట్టినట్లుగా నాన్ స్టాప్ గా మంచు వర్షం కురుస్తోంది. ఇళ్లు, భవనాలు, రోడ్లు ఇలా ఎటు చూసినా మంచే కనిపిస్తోంది. భారీ మంచు తుఫాను కారణంగా రోడ్లపై దట్టంగా మంచు పేరుకుపోతోంది. రోడ్లపై మంచును ఎప్పటికప్పుడు తొలగిస్తున్నా క్షణాల్లోనే మళ్లీ మంచు కమ్మేస్తోంది. దాదాపు 16 రాష్ట్రాల్లో కుండపోత వాన కురిసినట్లుగా దంచి కొడుతోంది మంచు వర్షం. ఇది క్రమంగా తుఫానుగా మారే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మంచు ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అమెరికా అధికారులు. అమెరికాలోని కొలరాడో నదిలో ప్రమాదకరమైన పరాన్నజీవిని గుర్తించారు శాస్త్రవేత్తలు. ఈ పరాన్నజీవిని కుక్కలకు ప్రాణాంతకంగా మారిందన్నారు. లివర్ ఫ్లూక్ అని పిలిచే ఈ పరాన్నజీవి పలు ప్రాంతాలకు విస్తరిస్తోందని తెలిపారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కుక్కలు ఈ వ్యాధి బారిన పడ్డాయన్నారు. ఈ వ్యాధితో కుక్కలు మరణిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్రీమాంట్, నెబ్రాస్కాలో అనేక మీట్ ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉండడంతో వలసదారులు భారీగా అక్కడికి వస్తున్నారు. వీరి బెడద నుంచి స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పని చేయడానికి వచ్చే శరణార్థులకు అద్దెకిల్లు ఇవ్వకుండా చట్టం ద్వారా కట్టడి చేశారు. యుఎస్ పౌరులు కాని వారు ఫ్రీమాంట్ లో ఆస్తిని అద్దెకి తీసుకోకుండా నిషేధించారు. ఒరెగాన్లోని ఒక ఇంటిలో జరిపిన సర్చ్ లో చనిపోయిన కుక్క పిల్లలను పెంపుడు పాములకు తినిపించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆధారాలు సేకరించారు. కుక్కలను ఫ్రీజ్ చేసి వాటిని ఆహారంగా వేస్తున్నారని, అవి ఎలా చనిపోయాయో తెలుసుకోవడానికి ఒరెగాన్ హ్యూమన్ సొసైటీకి తీసుకువెళ్లినట్లు షెరీఫ్ కార్యాలయం తెలిపింది. ఈ స్ప్రింగ్ సీజన్ నుండి యాంటీబయాటిక్ లేని చికెన్ అందిస్తామని చిక్-ఫిల్-ఏ ప్రకటించింది. ఈ నాణ్యమైన చికెన్ ఇవ్వడానికి ఇంకా నిర్దిష్ట గడువును ప్రకటించలేదు. 13 ఏళ్ల టెనెస్సీ బాలిక తల్లి పర్స్ నుంచి కీస్ తీసుకుంటూ గన్ పేలి మరణించింది. తల్లి పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారం హ్యాండ్ గన్ ని హాల్స్టర్ లో ఉంచకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని చెప్పారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హడ్సన్లో 18 ఏళ్ల యువకుడు తన ఔడీ A4 వాహనాన్ని గంటకు 100 మైళ్లకు పైగా వేగంగా నడుపుతూ మినీ వ్యాన్ ని ఢీకొట్టిన ఘటనలో తల్లి, 3 కుమార్తెలు మరణించారు. NOAA స్పేస్ వెదర్ ప్రిడిక్షన్ సెంటర్ ప్రకారం ఆదివారం నాడు తీవ్రమైన సోలార్ స్టార్మ్ భూమిని తాకిందని, దీనివల్ల దేశంలోని కొన్ని ప్రాంతాలు అరోరా బొరియాలిస్ ను చూడగలమని, ఈ తుఫాన్ ఆదివారం మరియు సోమవారం వరకు కొనసాగవచ్చని తెలిపారు. 1990లలో యుఎస్ ప్రెసిడెన్సీ ప్రచారానికి సంబంధించి లైసెన్స్ పొందిన న్యాయవాదికి ఇటీవలే దొంగతనం నేరంలో 3 సంవత్సరాల జైలు శిక్షను విధించారు. 3 నెలల నుంచి జైల్లో ఉన్న అతను కొలరాడోలో ఆత్మహత్య చేసుకుని మరణించాడని పోలీసులు తెలిపారు. ఈస్ట్ కోస్ట్ షిప్పింగ్ కు కీలకమైన ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ మంగళవారం తెల్లవారుజామున కుప్పకూలింది. కార్గో షిప్ ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. తెల్లవారుజామున 1:30 బాల్టిమోర్ నౌకాశ్రయం నుండి బయలుదేరిన ఓడ బాల్టిమోర్లోని కీ బ్రిడ్జ్ ని ఢీకొట్టింది. దీనివల్ల కూలిపోయినట్లు నివేదికలో పేర్కొన్నారు. బే ఏరియాలో హోలీ సంబరాలు మిన్నంటాయి. స్థానిక NRIలతో పాటు విదేశీయులు కూడా ఈ సంబరాల్లో పాల్గొన్నారు. బ్రాంబుల్టన్ కమ్యూనిటీ వర్జీనియా ఆధ్వర్యంలో హోలీ నిర్వహించారు. భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా నిర్వహించిన ఈ సంబరాల్లో చిన్నపిల్లలు సైతం పాల్గొని సందడి చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జరిగిందని నిర్వాహకులు తెలిపారు. లండన్లోని సౌత్ హాల్లో హోలీ సంబరాలు జరిగాయి. సంస్కృతిని ఇనుమడింపజేసేలా అంగరంగ వైభవంగా ఈ వేడుక చేశారు.
తెలంగాణ కళారూపంగా ప్రసిద్ధి పొందిన పేరిణి నాట్యం న్యూయార్క్లోని ప్రతిష్టాత్మకమైన టైమ్స్ స్క్వేర్ దగ్గర ప్రదర్శించారు. యువ గురువు పేరిణి సందీప్ మరియు అతని బృందం చేసిన ఈ సంప్రదాయ నృత్యానికి విదేశీ ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకున్నారు. జాతీయ భద్రతకు ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు యుఎస్ బార్డర్ పాట్రోల్ చీఫ్ జేసన్ ఓవెన్స్. వలసదారుల సంక్షోభం తీవ్రమైందన్నారు. అక్రమంగా సరిహద్దులు దాటుతున్న వలసల్లో ఉగ్రవాదులు కూడా ఉన్నందున జాతీయ భద్రతకు ముప్పుగా మారిందన్నారు. సరిహద్దులో ప్రస్తుత పరిస్థితిపై జేసన్ ఆందోళన వ్యక్తం చేశారు. సరిహద్దుల్లో కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అక్రమ వలసలను కట్టడి చేయకుంటే ప్రమాదం ముంచుకొస్తుందన్నారు.